సార్ ప్రెజెంట్ వచ్చేసి ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దానికి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తున్నారు. సో ఆయన కోసం పెద్ద తరపున చాలా మంది జనాభా వస్తుందని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో ఢిల్లీలో కూడా ఆయన హవా నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్ మరి? ఫస్ట్ వన్ వర్డ్లో సుత్తి లేకుండా చెప్పాలంటే నిజమే. ఎందుకంటే అక్కడ సెటిల్ అయిన తెలుగు పీపుల్ చాలామంది ఉన్నారు. కాకపోయినా కూడా ఈ మధ్యన ఇతను బజ్ బాగా ఉంది. ఎందుకంటే బీజేపీ వీళ్ళని దగ్గర తీసుకోవడం, ఇటు మన సంక్రాంతి పండగలకి కిషన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవిని వెళ్ళటం, ఇవన్నీ కూడా నేషనల్ వైడ్ న్యూస్ వచ్చింది. యాక్చువల్గా చిరంజీవిని కూడా అక్కడికి తీసుకెళ్ళి రాజ్యసభలో ఇచ్చి ఏదో మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా అని సౌత్లో పునాదులు వేసుకుంటూ నార్త్లో కూడా పేరు ఉన్న వ్యక్తులు ఎవరో చిరంజీవి, అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ మధ్యన ఆల్రెడీ మహారాష్ట్ర ఎలక్షన్లో వెళ్ళి కొంత న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల. అతనికి వచ్చిన మంచి హిందీలో మాట్లాడాడు. ఒక స్టార్గా ఇండియాలో ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్ కింద బీజేపీ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండడం వలన, ఎందుకంటే ఒక స్టార్ని పెట్టుకుంటే సౌత్ ఇండియాలో ఒక చోటకి పవన్ కళ్యాణ్ వస్తుంటే లక్షల్లో జనాలు వచ్చే ఏకైక హీరో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు విజయ్, తమిళ్ విజయ్, ఓకేనా. సో అతను క్రిస్టియన్, ఇతను హిందూ. ఇతను పెట్టుకుని సనాతన ధర్మం అని చెప్పేసి ఇతని మెడలో ఒక కాషాయ వస్త్రం కూడా వేసి ఆ లెవెల్లో కూడా తిప్పేశారు. ఎక్కడి వరకు తిప్పాలో అక్కడి వరకు తిప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం మీటింగ్ పెట్టారు విజయవాడలో, 10 కోట్లు ఖర్చు పెట్టి, ఏంటి హిందూయిజాన్ని, హిందూ పరిరక్షణ కోసం. దానికి ఇతను వెళ్ళలేదు, వద్దన్నారు. ఎందుకంటే బీజేపీ మళ్ళీ ముస్లిం ఓట్లు పోతాయని చెప్పేసి ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఉంచుకుంటూ ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకోవడం కోసమే పవన్ కళ్యాణ్కి భుజం మీద చేసాడు ఆయన, మోడీ గారు. ఓ పక్కన చిరంజీవి మీద చేసాడు. సో వీళ్ళిద్దరిని వదులుకోండి, బికాజ్ 37% ఆర్ దేర్ కాపూస్ ఇన్ ఆంధ్ర ఇట్ సెల్ఫ్. ఓకేనా. రెడ్డీస్ ఓన్లీ 6-7% అండ్ ఆల్సో కమ్మాస్ ఓన్లీ 4%. అయినా కూడా వాళ్ళ యొక్క బిజినెస్ ధనబలం గురించి దే కేమ్ అప్. కానీ వీళ్ళకి ఐకమత్యం లేకపోవడం వలన రాలేదు. 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక రేంజ్కి వచ్చింది, ఒక ఉప ముఖ్యమంత్రి రేంజ్కి స్వీప్ చేసి ఒక 23 సీట్లు, ఇంకొక 9 సీట్లు బీజేపీకి రావటం వలన పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని వదలరు. ఎందుకంటే ఈ సౌత్ స్టేట్లో ఏదో విధంగా కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్ని కబళించాలని చూస్తుంది బీజేపీ. అక్కడేంటంటే ఢిల్లీలో చాలా కాలం నుంచి రూలింగ్ పార్టీకి ఒక శాపం ఏంటంటే రూలింగ్ చేస్తూ ఉంటారు దేశాన్ని. అక్కడ చీఫ్ మినిస్టర్ వాళ్ళని రూల్ చేస్తే వేరే పార్టీ వస్తుంది. ఒక 25 years నుంచి వస్తున్నారు వాళ్ళు బీజేపీ గెలవడానికి. వాడు గెలవరు అక్కడ. చాలా పెద్ద తలకాయ నొప్పి అది. దేశాన్ని పరిపాలిస్తున్న రాజులకి వాళ్ళని పరిపాలించేవాడు కూడా ఉంటాడు అక్కడ. ఆ విధంగా కేజ్రీవాల్కి 1 to 10 చాలా మంచి పేరు ఉంది. ఈలోగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ వాళ్ళు కలిశారు. మళ్ళీ వాళ్ళు గొడవ వచ్చి విడిపోయారు. ఓకేనా. విడిపోవడం వలన ఏమైంది, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత బలం తగ్గింది. కానీ అయినా కూడా ఆయనకు బాగా క్రేజ్ ఉంది. కావాలని అతన్ని ఉప ముఖ్యమంత్రిని అక్కడ జైల్లో పెట్టారు కవిత్తో పాటు, మనీష్ సిసోడియా అని చెప్పేసి. అండ్ ఆల్సో కేజ్రీవాల్ని కూడా పెట్టారు. అది పెద్ద బూత్. అది అక్కడ చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఆ బ్యాడ్ నేమ్ వల్ల మళ్ళా గెలవచ్చనే ఇది ఉంది. కాకపోతే కాంగ్రెస్ విడిపోయింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో. సో ఇప్పుడు బై హుక్ ఆర్ కుక్ మంచి పబ్లిసిటీ చేసి గెలవాలని చెప్పేసి 2 నెలల నుంచి అహోరాత్రాలు కష్టపడి చేస్తున్నారు మోడీ గారు, అమిత్ షా. అందులో పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకుంటున్నారు. అక్కడున్న తెలుగు క్రౌడ్ చాలా మంది కూడా, మెడ్రాస్లో తెలుగు వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, more than 30-40 lakhs ఉంటారు. సో అదేవిధంగా వాళ్ళు ఇంప్రెస్ చేయాలంటే రేపొద్దుట పవన్ కళ్యాణ్ వెళ్తాడు అక్కడికి బీజేపీ తరఫున మాట్లాడడానికి. ఆల్రెడీ వెళ్ళాడు మొన్న, వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్న తెలుగు పీపుల్తో పాటు సినిమా క్రేజ్ ఒకప్పుడు సౌత్ ఇప్పుడు మొత్తం స్వీప్ చేసాడట. ఎవరు, చిరంజీవి తమ్ముడు, మంచి స్టార్, మన మోడీ గారు సపోర్ట్ చేస్తారని మోడీ సపోర్టర్స్ కూడా బీటింగ్ వెళ్తారు. అతనికి ఏదో దైవికంగానే ఏదైనా ఒక బీటింగ్ వెళ్తే ఎక్కువ జనాలు అట్రాక్ట్ చేస్తాడు. అది ఎలాగ వచ్చిందనేది నోబడీ నోస్. అది పవన్ కళ్యాణ్కి ఒక గిఫ్ట్ అది. ఈ మధ్యన భాష కూడా మంచి ఇంగ్లీషు, మంచి హిందీ కూడా బాగా నేర్చేసుకున్నాడు. కాబట్టి ఈయన పిఎం గారు అక్కడ రమ్మని చేయమంటే చేస్తున్నాడు. డెఫినెట్గా పాజిటివ్ ఉంటుంది. కానీ కేజ్రీవాల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అతని యొక్క వీక్ క్యాడ్లో ఏంటంటే కాంగ్రెస్ విడిపోయింది వాళ్ళతో. కాంగ్రెస్ కూడా కలిసి ఉంటే డెఫినెట్గా బీజేపీ రాదు. ఇప్పుడు 50% ఛాన్సెస్, బీజేపీకి 100% లేదు. ఏమో మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, ఇంకా లాంటి వాళ్ళే ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే ఒక ఫిల్మ్ స్టార్ని దించి
ఒక లెవెల్లో పట్టుకొస్తారు కాబట్టి డెఫినెట్గా ఇది వర్కౌట్ అయితే మళ్ళా ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ మన ఎవరు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్. నా వలన లేదు ఉడత సహాయం జరిగింది. శ్రీరాముడు బ్రిడ్జ్ కడుతున్నప్పుడు శ్రీలంకకి ఉడతల్లా ఉందట, ఇసుకేస్తుందట. ఆ విధంగా నేను కూడా ఉపయోగపడ్డాను అని ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి. బాగా వాళ్ళు వదలరు, చిరంజీవిని ఇతన్ని వదలరు. అర్థమైనప్పుడు మీకు. సో అంచేత ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడంటే ఆంధ్ర ఎక్కడ ఉన్నారు, తెలంగాణలో కూడా 300 కాపులు ఉన్నారన్నమాట. ప్లస్ ఫ్యాన్స్, సినిమా క్రేజ్ ఉంటుంది కదా, సినిమా క్రేజ్ ప్లస్ ఓకే. అంచేత ఇతన్ని అలా వాడుకుంటూనే ఉంటారు. అందుకనే నేను అన్నాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి నువ్వు కంగారు పడకు లోకేష్, నువ్వే అవుతావు సీఎం. ఇతన్ని సెంట్రల్గా తీసుకుంటారు, సెంట్రల్లో వాళ్ళు వాడుకోవడం కోసం. ఈలో కంగారు పడిపోతున్నాడు అతను, చీఫ్ మినిస్టర్ అయిపోతున్నాం లేదా అయిపోతాం. ఆ కంగారే ఉండకూడదు. అలా కంగారు పడ్డవాడే సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారు అబ్బాయి కంగారు పడిపోయి శంకర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అది అవసరం ఆ ఫ్లాప్ అతనికి. మంచి ఇదిలో ఎదుగుతున్న ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తొందరపడ్డాడు, ఫ్లాప్ అయిపోయింది. సినిమాకి పాలిటిక్స్కి చాలా జాగ్రత్తగా నిదానమే ప్రధానంగా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్తున్న వాళ్ళనే అప్పుడప్పుడు ఎమోషనల్గాను కొన్ని డైలాగులు వేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు గీసిన గీత దాటడు. ఎవరు పిఎం గారు, అమిత్ షా అండ్ ఆల్సో ఆర్ఎస్ఎస్ చెప్పిన మాటలే వింటాడు. అంతే అతను అక్కడికి వెళ్ళటం వలన ఒక 190% ప్లస్ జరుగుద్ది. అన్ని శక్తులు కలిస్తే తప్పితే కేజ్రీవాల్ ఓడించలేము. బికాజ్ కేజ్రీవాల్ పార్టీ ఈజ్ వెరీ గుడ్ పార్టీ. మెడికల్గాను ప్రజలకు కావాల్సిన చాలా చేశాడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అతను జైల్లో పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి, పెట్టే కొలిది పేరు వచ్చేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాదు, చేసిన తప్పు నిజమే అయినానే. జైల్లో పెట్టిన వెంటనే సీఎం అయిపోయాడు. జైలుకి పెట్టడం వల్ల సింపతి పెరిగిపోద్ది ప్రజల్లోనూ. ఆ విధంగా అతనికి సింపతి పెరిగిపోయింది. సంవత్సరం ఉంచారు అక్కడ, 1.5 year మనీష్ సిసోడియాని ఉంచేశారు కవితతో పాటు. అది చాలా 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 బూత్. అది అక్కడే బ్యాడ్ అయిపోయారు. ఇది కాకపోతే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీ రావడానికి, అన్ని విధాలా ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే ప్రాసెస్లోనే మన హీరో అండ్ పవర్ స్టార్ని పట్టుకెళ్ళడం అనేది ఇట్స్ ఎ వెరీ వైజ్ డెసిషన్. ఇతని వల్ల చాలా ఉపయోగం కూడా జరుగుద్ది. పొలవకుండా చేస్తారు అక్కడ తెలుగు వాళ్ళు. మీకు అర్థమైతే మీకు అతనికి అట్రాక్షన్ ఉంది. అది ఎందుకు ఉందంటే ఐ డోంట్ నో. అతను చేసిన సినిమాలో మరి అతను ప్యాంట్ మీద ప్యాంట్ వేసి జిప్పిప్పి ఆ టైప్లో చేసేవాడు కదా. అతనికి ఆ ఇమేజ్ చాలా బాగుంది. ప్లస్ ఈ మధ్యన ఆల్ ఇండియా మాట్లాడుకున్నారు, ఇచ్చిన సీట్లన్నీ స్వీప్ చేశాడు. ఇంకా అతని సీట్లో 9 సీట్లు సాక్రిఫై చేసి బీజేపీకి ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి పెట్టాడు ఆంధ్రాలో. లేకపోతే బీజేపీ ఆంధ్రాలో గెలవడం ఏంటి, ఇంకా తెలంగాణలో గెలుస్తారు కానీ అక్కడ గెలవరు. దట్ హీ హెస్ డన్ ఇట్. సో ఈజ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టుడే పవన్ కళ్యాణ్, ఇన్ ద నేమ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ ఆయన ఎవరో హోమ్ మినిస్టర్. అంచేత ఇతను ఉపయోగించుకోవడం అనేది